కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణపై అవిశ్వాస పరీక్షకు కౌన్సిలర్ హాజరయ్యారు. చైర్మన్పై అవిశ్వాసానికి అనుకూలంగా 11 మంది కౌన్సిలర్లు మద్దతు తెలుపగా ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. సంఘ సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన వీడియో కావాలండి, వీడియో కావాలి. సత్యం సత్యం ముక్క సంఘ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణపై అవిశ్వాస పరీక్షకు కౌన్సిలర్లు హాజరయ్యారు. చైర్మన్పై అవిశ్వాసానికి అనుకూలంగా 11 మంది కౌన్సిలర్లు మద్దతు తెలుపగా ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అలాగే కార్పొరేషన్ లో కావచ్చు పదవులు మార్పు చేకూరుతూ వస్తుంది. ఇటీవల కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గి తర్వాత కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి పరిస్థితి. అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో కూడా మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉండడం, బీఆర్ఎస్ పార్టీ నుంచే సత్యనారాయణ కూడా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. అయితే ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సత్యనారాయణ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేయడంతో అక్కడ ఉన్నటువంటి 11 మంది మెజార్టీ సభ్యులైనటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్ సత్యనారాయణ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. త్వరలోనే కొత్త చైర్మన్ ని కూడా ఎన్నుకోనున్నారు వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.